ఇప్పుడు కొత్తగా రిలేషన్షిప్స్ కాకుండా ఇంకొక డిఫరెంట్ టర్మ్ డింక్ అని వచ్చింది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. మీ పిల్లల్ని కానీ ఇవ్వాలా అంటే అదే మాట మీ తల్లిదండ్రులు అనుకొని డింక్ అని అప్పుడు వచ్చి ఉంటే మీరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏ విధంగా ఉపయోగమని మీరు అనుకుంటున్నారు? మన కమెంట్లో మన వ్యూవర్స్ని కూడా అడుగుతున్నాను. ఎవరైతే డింక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ వితండవాదం అయితే ఉంటుంది. బట్ ఎనీ టైం డిబేట్కి మాత్రం నేను అద్భుతంగా రెడీగా ఉంటాను. లాస్య, ఈ పిల్లలు ఉంటేనే, ఈ బాధ్యతలు ఉంటేనే అద్దు అదుపు లేకుండా భయానకంగా ఇల్లీగల్ ఎఫైర్స్ అనో, లేకపోతే మీరు అన్నట్టు షుగర్ డాడ్లనో, షుగర్ మామ్లనో, లేకపోతే ఏదో ఒకటి తల్లిదండ్రులను చూడకపోవడం అనో ఇలా జరుగుతుంది. ఇంకా పిల్లలే లేరు అన్నప్పుడు అసలు ఎక్కడైనా ఒక ఆనకట్టు ఉందా? హలో ఎవ్రీవన్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఎమోషనల్ బ్యాగేజ్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఎవరైనా చెప్తే వింటే బాగుంటుంది అన్న ఫీల్లో కూడా ఉన్నారు. సో ఈ మధ్య అందరు రీల్స్ చూస్తున్నారు, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానీ కోట్స్ కానీ చూసి చేంజ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మంచి మాటలు చెప్తూ ఇన్స్పైర్ చేస్తూ బోల్డ్ అన్ని మాటలు మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా డీల్ చేసుకునేంత మైండ్ కెపాసిటీని పెంచేలాగా కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ విమెన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ రచిత మైనంపల్లి గారు, లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య, ఎలా ఉన్నారండి? ఆసమ్, బ్యూటిఫుల్. సో మ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ వచ్చేసాయి. రిలేషన్షిప్స్లో అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి. సిచ్యుయేషన్షిప్ అని, బ్రెడ్ క్రమ్మింగ్ అని, లవ్ బాంబింగ్ అని, గ్యాస్ లైటింగ్ అని. ఇప్పుడు కొత్తగా రిలేషన్షిప్స్ కాకుండా ఇంకొక డిఫరెంట్ టర్మ్ డింక్ అని వచ్చింది. ఫ్లింగ్ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఈ డింక్ కూడా, అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. ఇది కరెక్ట్ అంటారా అసలు? అసలు ఏ యాంగిల్లో కూడా అంటే నేను అసలు దానికి అంటే వెరీ బ్యాడ్ అని చెప్తాను. ఆ ఐడియా ఎవరిచ్చారు? అసలు ఎంత సెల్ఫ్ అబ్సెస్డ్ అయిపోయాము. మన ఒక ఇష్టాలకి, మన ఒక కోరికలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాము. బాధ్యతలు అంటే ఎంత భయపడుతున్నాము. కమిట్మెంట్ అంటే ఎంత భయపడుతున్నాము. ఒక టాలరెన్స్ కానీ, ఒక పేషెన్స్ కానీ లేదు అని చెప్పుకోవడానికి, ఒక బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వడానికి, మనము సంతోషంగా ఉంటే చాలు, ఎవడెటు పోతే ఏంటి, సమాజానికి ఒక అంటే మీ పిల్లల్ని కానీ ఇవ్వాలా అంటే అదే మాట మీ తల్లిదండ్రులు అనుకొని డింక్ అని అప్పుడు వచ్చి ఉంటే మీరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు. సో ఇలాంటి ఆలోచన విధానం అనేది భ్రష్టు పట్టిస్తున్నారు సమాజంలో. అసలు ఎవడికి వచ్చిందో ఈ ఆలోచన, ఎవరు తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నో వే, అంటే ఒక మనిషిగా అంటే ఒక రియల్గా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే పిల్లల్ని పుట్టియడం అనే కాదు. ఎవరో ఒకళ్ళకి అది పిల్లలు పుట్టకపోతే ఎంత కష్టపడి సరోగెసీలని, తర్వాత ఫెర్టిలిటీ సెంటర్లని, నానా రకాల కష్టాలు పడుతూ అసలు వాళ్ళ బాధ. బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఫెర్టిలిటీ క్లినిక్ రన్ చేస్తుంది. అసలు ప్రతి ఒక్క బేబీని ఆ టెస్ట్ ట్యూబ్ అది ఏదైతే చేస్తుందో తను ఆ చేసినప్పుడు ఆ రిజల్ట్ కోసం తను ప్రేయర్ చేస్తుంది. తను గుడికి వెళ్ళినప్పుడు, మేము వెళ్ళినప్పుడు ఇది కావాలక్క అని చెప్తుంది. అండ్ షీ ఆల్వేస్ పుట్స్ అది ఏదైతే రిజల్ట్ వచ్చే రోజు ఇట్లా ఫింగర్స్ క్రాస్ పెట్టి ప్రే చేస్తుంది. అంటే అంత అద్భుతమైన ఒక మనిషికి ఇచ్చిన థింగ్ అది దేవుడి. కానీ నువ్వు నీ స్వలాభం కోసం, నీ ఒక ఇందాక నేను చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీకి భయపడి, నీ స్వేచ్ఛ కోసం, నీ ఫ్రీడమ్ కోసము అద్దు అదుపు లేకుండా తిరగడం కోసం తప్పించి డింక్ రిలేషన్ ఏ విధంగా ఉపయోగమని మీరు అనుకుంటున్నారు? మన కమెంట్లో మన వ్యూవర్స్ని కూడా అడుగుతున్నాను. ఎవరైతే డింక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ వితండవాదం అయితే ఉంటుంది. బట్ ఎనీ టైం డిబేట్కి మాత్రం నేను అద్భుతంగా రెడీగా ఉంటాను లాస్య. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. హౌ సమాజానికి రేపు సమాజంలో అంటే ఇట్లానే అందరు అనుకుందాం, ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా డింక్కి అనుకుందాం. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, ఇష్టం ఉన్నట్టు ఇద్దరు ఇన్కమ్ను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఎవరి ప్రైవసీలో ఇంటర్ఫిరెన్స్ లేదు. ఎందుకంటే కిడ్స్ లేరు కదా. ఇప్పుడు కిడ్స్ కోసమే బాధ్యతగా ఉండాలంటాం, మోడలింగ్ ఉండాలంటాం, ఇలా పెంచాలంటాం. సో కాబట్టి వీళ్ళే మెయిన్ పునాది. ఏదైతే ఇద్దరు భరించడానికి, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి, ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి, ఏదైతే మనిగి ఉండడానికి వీళ్ళు అనుకునే ఒక బాధతోటి, సఫకేషన్ తోటి దాని రూట్ కాజ్ ఎవరు? పిల్లల్నే తీసేస్తే
ఫ్రీడమ్. కానీ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే సమాజంలో ఈ డ్రింక్ రిలేషన్‌షిప్ అని అనుకున్న వాళ్ళకి తల్లిదండ్రుల ఆమోదం ఉందా? సొసైటీ ఆమోదం ఉందా? సొసైటీ ఎవరు మేడం అంటే నువ్వు ఉండేది సొసైటీలోనే. నువ్వు ఏదైతే ఈ డబుల్ ఇన్‌కమ్‌తో ఎంజాయ్ చేసి రేపు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో లేదా పక్కనోళ్ళకి చెప్పుకునేది ఇదే సొసైటీకి. ఈ సొసైటీకి షో ఆఫ్ చేయడానికే నువ్వు బ్రతుకుతున్నావు. ఈ సొసైటీలో నువ్వు బ్రతకడానికి నువ్వు ఇది లగ్జరీ కార్ అనుకో, నీ ఇన్‌కమ్ డబుల్ ఇన్‌కమ్ ఏం చేసుకుంటావమ్మా నువ్వు? ఏం చేసుకుంటారు చెప్పండి? సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అంత అదెందుకండి మళ్ళీ సొసైటీయే కదా! నువ్వేది మొత్తం అన్నీ ఏమి డబుల్ ఇన్‌కమ్ వద్దు, అసలు నాకు కిడ్స్ వద్దు, ఏమొద్దు. నువ్వు భార్యాభర్త ఇద్దరం హిమాలయంలోకి బతకండి. రైట్? సో కాబట్టికే నీకు అంటే నీకు ఒక మీనింగ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది టోటల్‌గా కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు. ఏంటంటే ఫిజికల్ ప్లెజర్ కావాలా, ఎకనామికల్ ప్రెషర్స్ వద్దు, బాధ్యతలు వద్దు. బలాదూరు తిరుగుతాం. అసలు ఈ పిల్లలుంటేనే, ఈ బాధ్యతలుంటేనే అద్దు అదుపు లేకుండా భయానకంగా ఇల్లీగల్ అఫైర్స్ అనో, లేకపోతే మీరన్నట్టు షుగర్ డాడ్‌లనో, షుగర్ మామ్‌లనో, లేకపోతే ఏదో ఒకటి తల్లిదండ్రులను చూడకపోవడం అనో ఇలా జరుగుతుంది. ఇంకా పిల్లలే లేరు అన్నప్పుడు అసలు ఎక్కడైనా ఒక ఆనకట్టుందా? రేపు రొద్దున మీరు పెరిగిన తర్వాత సమాజం కంటిన్యూయేషన్ అవ్వదు. మీరు ఇందాక అన్నట్టు ఎవరో మనలాంటోళ్ళకి అంటారు, కొంతమంది కంటిన్యూ అవుతుంది కదా మేడం లెగసీ అని మీరు అన్నారు. అప్పుడు మనకి ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ ఏంటి? అప్పుడు నీ ఒక శాలరీస్ మీరు ఏదైతే డబుల్ ఇన్కమ్ అంటున్నారో అది ఎందుకు ఉంటుంది? అది పడిపోయిద్ది. డెఫినెట్లీ. ఏ తలా తోక లేకుండా ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. ఎవల్యూషన్ అవుతున్నారా లేకపోతే కిందకి దిగజారుతున్నారా? ఆలోచన విధానం ఎక్కడికి పోతుంది? రేపు ప్రొద్దున నువ్వు ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక పండగ వచ్చిందంటే, ఒక పెళ్ళి అవుతుందంటే, పిల్లలు వచ్చారు అంటే, లేకపోతే ఎవరో చుట్టాలు, లైక్ ఇట్ ఈస్ అదే కదా మన కుటుంబ వ్యవస్థ. సమాజం అంటేనే ఈ కుటుంబ వ్యవస్థ. కుటుంబాలంతా కలిస్తేనే ఒక సమాజం కలుస్తుంది. నువ్వు ఎండు కొట్టేసిన తర్వాత ఏముందంటే, డెడ్ ఎండుకు పోతే నీకు దారేదండి? నీకు డబ్బెందుకు? నువ్వు దేనికోసం ఉంటున్నట్టు. సో దీన్ని ఒక చాలా అంటే ఈ మెంటల్లీ గ్రోత్ లేని వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలిసి ఇంత డైరెక్ట్గా నేను ఎప్పుడు కమెంట్ చేయలేదు మీడియా ముందు. బట్ ఐఎమ్ సో డిస్హార్టెండ్. పిల్లలను అంటే ఒక మాతృమూర్తి అంటే లైక్ నీకు పుట్టించే అవకాశం అంటే ఆల్మోస్ట్ యు ఆర్ ఎ క్రియేటర్. నువ్వు ఆ క్రియేటర్ అనే పదానికి నీకు నువ్వే అర్హత తీసేసుకుని నువ్వు సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం ఉంటున్నావు అంటే మనం ఆల్మోస్ట్ డీమీన్స్ అవుతున్నామేమో, డెమోన్స్ లాగా రాక్షస ఆనందంతో బ్రతకాల్సి వస్తుంది. అట్లా కాకుండా రేపు ప్రొద్దున మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మరి మళ్ళీ ఎవరు చూసుకుంటారు? మేడం ఇప్పుడు ఎక్కడ చూసుకుంటున్నారంటే ఖచ్చితంగా చూసుకుంటున్నారు. ఎవరో 20% చూసుకోవట్లేదు లాస్యా, లేదా 30% చూసుకోవట్లేదు. మొత్తం చూసుకోకుండా ఎట్లా ఉన్నారు? మళ్ళీ నేను ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మళ్ళా మానవ సంబంధాలు వస్తాయి, మళ్ళీ వాల్యూస్ వస్తాయి, మళ్ళీ బంధాలు వస్తాయి. మీరు నమ్మరు. ఇది నేను యూఎస్లో ఎక్కువ చూస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఇప్పుడు మా చుట్టాలతో అక్కడ ఒక గృహప్రవేశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 60 ఫ్యామిలీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ట్రావెల్ చేసి వెళ్ళి అందరూ 15 రోజులు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు. ఓకే. 15 డేస్. నేను విజువల్స్ కావాలంటే కూడా ఇస్తాను నేను మీకు. 15 డేస్ ఆ ఇంట్లో ఉంటున్నారు. అందరూ కలిసి గృహప్రవేశంకి వెళ్ళి ఇట్స్ లైక్ అంటే ఎవరింట్లో అయినా వెళ్తారు అందరూ. సో అక్కడ మళ్ళీ కల్చరు భగవద్గీత నేర్పిస్తున్నారు. అక్కడ భగవద్గీత పిల్లలు ఎట్లా అనర్గళంగా చెప్తారు మా పిల్లలు. సెలబ్రేషన్స్ అవన్నీ అంటే ప్రతి ఒక్క ఈ సండే పిల్లలకు భగవద్గీత క్లాసెస్కి తీసుకెళ్తారు. అందుకే అంటున్నా కదా, కంపల్సరీ వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా విష్ చేయడంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఉంటాను. బట్ ఈ డింక్ రిలేషన్షిప్ అనే ఆలోచన విధానం మీకు కష్టం అవుతుంది, మీరు అనుకున్నట్టు పెంచడం కష్టమవుతుంది. అట్లీస్ట్ ఇంతకుముందు 2 అనుకున్నారు, ఇప్పుడు 1కి వచ్చారు. 1 నుంచి నన్ను అనడం అయితే చాలా అన్యాయం అబ్బా. మేము అనుకొని ఉంటే బాగుండేది అప్పుడు మీ అందరికీ. అప్పుడు డింక్ రిలేషన్ చెప్పేది తెలిసేది, అప్పుడు మీరే అసలు లింక్ లేకుండా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ మీకు ఈ ధైర్యం వచ్చేది కాదు కదా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నాన్ సెన్స్ సబ్జెక్ట్ విచ్ ఐఎమ్ రియల్లీ అంటే బాధాకరమైన సబ్జెక్ట్. కానీ గవర్నమెంట్లో ఆస్ట్రేలియాలో ఫ్యూ అదర్ కంట్రీస్, ఇఫ్ ఐ కెన్ సే జర్మన్, ఇట్లాంటి కంట్రీస్లో పిల్లలను ఇలాంటి సమస్య ఏదైతే ఇలాంటి డింక్ ఆల్రెడీ మనది ఎప్పుడు కొంచెం లేటుగానే ఎంబైబ్ చేసుకుంటారు. ఎందుకంటే అంత తొందరగా ధైర్యము సరిపోదు, ఇంబైబ్ చేసుకోవాలన్న మన కల్చరల్ ప్యాటర్న్స్ కూడా కొంచెం కష్టతరమైనయే. ఇప్పుడు ఎవరైతే డింక్ మాట్లాడుతున్నారో పాపం వాళ్ళు కూడా అంత రూడ్గా తీసుకోలేరు. ఒక భయంతో పేరెంటింగ్ అంటే భయపడి ఇప్పుడున్న సమాజంలో పిల్లలను పెంచాలంటే బాబోయ్ ఇలా పెంచి వీళ్ళను ఇలా చెడుదారిలో
చివరిలో పట్టించడం ఎందుకు అని ఆలోచించి భయపడే పేరెంట్స్ కూడా ఉండి ధైర్యం సరిపోక కనట్లేదు అని కూడా ఉండే వాళ్ళు ఉన్నారు డింక్ ఎన్నుకునే వాళ్ళల్లో. బట్ ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఎప్పుడు మనది ఒక 5 to 8 years 10 years మనది లేట్ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా ఇట్లా అదర్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ యొక్క సమాజంలో ఏదైతే మార్పులు రావటం వల్ల జనాభా తగ్గడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉంటుందో గవర్నమెంట్ మేల్కొని ఇప్పుడు 3 4 ఎంతమంది కంటే అంతమందికి అనండి అని ఓపెన్గా డిక్లరేషన్ చేసి ఇన్ఫ్యాక్ట్ టూ మచ్ ప్రోత్సహించడం, కన్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వటం అట్లా చేయడం మొదలైంది. అది కొంచెం ఇప్పుడు ఏపీలో కూడా ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తెలంగాణకు కూడా త్వరగా వస్తుంది అని చెప్పడము దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకు ప్రభుత్వం కూడా ఈ డింక్ రిలేషన్షిప్ని ఇండైరెక్ట్గా దీన్ని వద్దు అనుకోవడం అనేది మనకు అర్థమవుతుంది. సమాజాన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటానికి ఇది ఒకటి. ఎందుకంటే భయం, ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోయింది, ఇది ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఒకప్పుడు ఇద్దరినే కానండి, ఇద్దరు ముద్దు తర్వాత ఒకరైనా పర్వాలేదు అని గవర్నమెంట్, ఇద్దరిని దాటి కంటే మీకు పథకాలు అమల్లో లేవు అని చెప్పిన గవర్నమెంట్స్ ఇప్పుడు కనండి అని ప్రోత్సహిస్తుంది అని అంటే దీని వెనక ఆంతర్యం మనకు అర్థమయ్యి ఉంటుంది. కాబట్టి డింక్ రిలేషన్షిప్ మీద ఎవరైతే పోదాం అనుకుంటున్నారో వర్క్ చేయండి. మీ ఒక మానసిక పరిస్థితి మీద కానీ, మీ ఒక కమిట్మెంటల్ ఇష్యూస్ కానీ, మీ రెస్పాన్సిబిలిటీకి భయపడే ఇష్యూస్ కానీ, లేదు ఇంకేమైనా హిడెన్ ఛాలెంజెస్ ఉన్నాయని అనుకుంటున్నారా, మీ ఒక పార్ట్నర్ తోటి, మీ పార్ట్నర్ కూడా సేమ్ పార్ట్నరా, అట్లా ఇష్టం ఉన్న పార్ట్నరా, మీరు ఎంటర్ అయిన తర్వాత డింక్లోకి వెళ్దాము అని అంటే ఆ అమ్మాయికో అబ్బాయికో పిల్లలు ఇష్టం ఉండుంటే అది ఖచ్చితంగా డివోర్స్కే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి యూ వర్క్ ఆన్ దట్ ప్యాటర్న్. యాక్చువల్లీ వాట్ ఇన్స్టిగేట్స్ యూ ఈ డింక్ వెళ్ళడానికి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈ పిల్లల్ని పెంచడం ఇప్పుడు నా వల్ల కాదురా బాబు. మా ఒక ఆంటీ చెప్పేది, నా క్లాస్మేట్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకునే కంటే బిచ్చం ఎత్తుకోవటం నయ్యండ్రా బాబు అని. ఆవిడ ఇప్పుడు ఉండుంటే ఇంకెన్ని మాటలు అనేదో. ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని పెంచడం అంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ టాస్క్ అయింది. కాబట్టి పాపం భయపడడం జరుగుతుంది. బట్ దాన్ని భయంతో ఎలా వెనక్కి ముందుకు వెళ్తాం? మనం వీ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్ అండ్ ఇంకా మనం మెలకువలు నేర్చుకొని వెళ్ళాలి. కానీ జాబ్లో టాస్క్ పెరిగిందని ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎన్ని వచ్చాయి కదా, ట్రాన్స్క్రిప్షన్స్ అని, కోడింగ్ అని ఎన్ని వచ్చినా ఎంత బాగా నేర్చుకుంటూ వెళ్తున్నారు ఆర్థికంగా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి. మరి పేరెంట్స్ లాగా కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. మనకి ఇక్కడ ఇటువైపు నుండి కూడా ఛాలెంజెస్ వస్తున్నాయి. కాబట్టి మోర్ మైండ్ఫుల్నెస్ తోటి, మోర్ అవేర్నెస్ తోటి పేరెంటింగ్ చేయొచ్చు when we all become together. సో కాబట్టి డోంట్ వరీ, ఆల్ లైఫ్ కోచెస్, ఆల్ కౌన్సిలర్స్ ఆర్ దేర్. సో కాబట్టి మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వండి, మంచి విజువలైజ్ చేయండి. భయపడుతూ ఉంటే భయమే ఎక్కువ పెడుతుంది. సో కాబట్టి స్ట్రాంగ్ ఉంటే అన్నీ నార్మల్గా అయిపోతాయి. సో ఎస్, ఫైనలీ సే నో టు డింక్, అంతేనా? నో డౌట్. నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.